నందమూరి నటసింహం బాలకృష్ణకు విలన్ గా మ్యాచో స్టార్ గోపీచంద్ ను సెట్ చేస్తున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తొలివలపు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ కు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో జయం సినిమాలో విలన్ గా దుమ్ము దులిపేశాడు గోపి. ఆ తర్వాత వర్షం, నిజం సినిమాలో భయంకరమైన విలన్ గా భయపెట్టేశాడు. కానీ గోపీచంద్ ది హీరో కటౌట్ కాబట్టి యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా మారిపోయాడు. ఇక్కడితో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ స్టార్ హీరో. ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా గోపీచంద్ కు సరైన విజయాలు వరించటం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో మ్యాచో మ్యాన్ సక్సెస్ ట్రాక్ ఎక్కడం పక్కా అని అంటున్నారు. ఇదిలా ఉంటే గోపీచంద్ మరోసారి విలనిజం చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా బాలయ్యకు విలన్ అని అంటున్నారు. ప్రెజెంట్ బాబీ డైరెక్షన్ లో NBK 109 ప్రాజెక్ట్ చేస్తున్న బాలయ్య నెక్స్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది అఖండ 2 అనే ప్రచారం కూడా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ ను విలన్ గా ట్రై చేస్తున్నాడట బోయపాటి. అంతేకాదు త్వరలోనే గోపీచంద్ కు స్టోరీ కూడా నేరేట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ గోపీచంద్ మళ్లీ విలన్ గా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గోపీచంద్ సై అంటే మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.